నన్ను లోపలిస్తే కాసేపు ప్రశాంతంగా ఉండగలవేమో, ఆ తర్వాత జీవితాంతం నరకం అనుభవిస్తావు. నువ్వు చేసింది ఎంత తప్పో నీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేస్తాను. ఇంకా చూస్తున్నావేంటి? మీ సార్ చెప్పారుగా, నన్ను తీసుకెళ్లి సెల్లవే. ఆగాగాగాగు, ఏదో తెలియక చేసావని ఈ ఒక్కసారికి క్షమించేస్తున్నా. వెళ్ళిపో. నీ భయం నాకు అర్థమవుతుంది. నేను లోపలుంటే నువ్వు స్టేషన్లో ఉండలేవని నాకు తెలిసిపోయింది. సార్, పద. ఏం చేయలేడు, మీరేం భయపడకండి. ఇచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయండి. ఓకే సార్, వెళ్ళండి. చక్రధర అతనెవరు? ఏం చేశాడు? మిమ్మల్నే ఫస్ట్ టైం చూస్తున్నానంటే గాయత్రి ఎవరు? ఆవిడ నా దగ్గరికి ఎప్పుడు తీసుకొచ్చారు? బాబా, ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. ఆఖరికి ఎస్ఐని కూడా చక్రధర్ కొనేశాడు. దీపిక ఊర్లో ఉండుంటే మనం మోసపోయే వాళ్ళమే కాదు. బాధపడకు శామ్. ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకోవాలి. ఉన్న అవకాశం చేజారింది కదా అని కృంగిపోకూడదు. మన బాధ శత్రువుకి వరంగా మారుతుంది, ఫలాన్ని చేకూరుస్తుంది. ఆ అవకాశాన్ని మనం వాళ్ళకి ఇవ్వకూడదు. కొత్త అవకాశాన్ని సృష్టించుకోవాలి. ఆ నీచుల్ని పాతాళానికి తొక్కేయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి శామ్. తెలివితేటలు వాళ్ళకే కాదు, మనకి ఉన్నాయని తెలియజేయాలి. విలవిల్లాడాలి శామ్. మనం వేసే ఎత్తులు తెలియక గిలగిల కొట్టుకోవాలి. ఇక నుంచి నేనేంటో వాళ్ళకి చూపిస్తాను. ఏం చేయబోతున్నాం బావా? వాళ్ళు చేసినట్టే చేస్తాను. వాళ్ళ మతి పోగొడతాను. నానమ్మని కొట్టినందుకు, మనల్ని ఇంతగా బాధ పెడుతున్నందుకు ప్రతీకారం తెచ్చుకోకుండా వదలను. మొత్తం మనకు అనుకూలంగా మారుస్తాను, మార్చి చూపిస్తాను. నువ్వేం భయపడకు సార్, ధైర్యంగా ఉండు. రాంప్రసాద్, చెప్పు. ఏం చెప్పమంటారు సార్? వాళ్ళు వచ్చారు. ఆ సూర్య నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మీరేం చేశారు? నేను చెప్పిన మాట మీద ఉన్నారా లేరా? ఉన్నాను సార్. కాకపోతే అతను మాట్లాడిన మాటలకే కొంచెం భయంగా ఉంది. అవన్నీ ఒట్టి మాటలే రాంప్రసాద్. చేతలే ఉండదు. భయపడకండి. తీసుకున్న 2 లక్షలతో ఎంజాయ్ చేయండి. ఏం 2 లక్షలు సార్? అందులో 50,000 మా వాళ్ళ నోరు మూయించడానికే సరిపోయింది. కూల్ రాంప్రసాద్, కూల్. ఇంకో 50,000 నీ అకౌంట్లో వేస్తానులే. ఓకే సార్. ఉంటాను రాంప్రసాద్. సార్ సార్, ఏంటి? గాయత్రిని ఏం చేశారు? ఇంకా విషయం మీరు మర్చిపోండి. గాయత్రి ఎవరో మీకు తెలీదు, నాకు తెలీదు. మీకే ప్రాబ్లం రాదు. ఓకే? ఓకే సార్. ఏమన్నా అవసరం అనుకుంటే ఫోన్ చేస్తాను. నో, అనవసరంగా ఫోన్ చేయొద్దు. గోడలకి చెవులుంటాయి, నీడలకి కళ్ళుంటాయి. అర్థమైంది కదా? అర్థమైంది సార్. బాయ్.
మారవా? ఎందుకురా? ఎన్నిసార్లు చెప్పినా అది చేసే పనులు బయటపడుతున్నా దాంతో పాటు తిరుగుతావు. నిజాయితీ ఉన్న చోట నీతి ఉంటుందమ్మా. శ్యామ్ నీతి గలది. నీకా విషయం తెలిసే రోజు వస్తుంది. నువ్వు తెలుసుకునే రోజు ఎప్పుడొస్తుందో. చెల్లి, జీలకర్రలో కర్ర లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు అన్నట్టు శ్యామ్లోనూ నీకు కనిపిస్తున్న చెల్లేదేమో. సూర్య చెప్తున్నాడుగా, నమ్ము. ఆ, మైసూర్ బొండాలో మైసూర్ ఉండదు, మిలిటరీ క్యాంటీన్లో మిలిటరీ ఉండదు గాని ఇక నువ్వు ఆపక. ఇది మరీ బావుందమ్మా. జగడమేల వస్తుంది జంగమయ్య అంటే పిచ్చం పెట్టవే నీ అంకమ్మ అన్నాడంట. ఇప్పుడు నేనేమన్నానని చెప్పి చెల్లి హలో మాట్లాడుతున్నావు? ఆ, నాకదే పనక్క మరి. ఏమో చెల్లి, నాకేం తెలుసు. నువ్వు ఆగక్క. ఆంటీ సూర్య, నువ్వు కాసేపు ఆగు. ఏంటమ్మా? ఎక్కడికెళ్ళొస్తున్నారు? చిన్న పనుండి వెళ్ళాం. అయితే ఏంటి? ఏ తల్లి కూడా చెప్పకూడని రహస్యం అది? రహస్యమేం లేదు చిన్నత్త, అందరికీ తెలిసిందే. నేను నిన్ను అడగలేదు, నువ్వు చెప్పరా. శ్యామ్ చెప్పిందమ్మా. నువ్వు వివరంగా చెప్పు. వివరంగా చెప్పాలా? అడుగుతున్నారుగా సూర్య, చెప్పు. చెప్తాను సామాన్య. చెప్పు మరి. మన ఇంట్లో అడుగడుగున అపశకునాలు జరుగుతున్నాయి కదమ్మా. ఎటు చూసుకున్నా మనకు సంతోషం అన్నది లేదు కదా. నానమ్మ కూడా అలా అయింది. అన్నింటినీ పరిష్కరిద్దామనే వెళ్ళాం. అవకాశం దొరికినట్టే దొరికి చేజారిపోయింది. కాకపోతే మన సమస్యలన్నింటికీ ఒక్కరి పరిష్కారం చూపించగలరు. ఆయన మాత్రమే మన బాధల్ని పోగొట్టే పరిష్కారం చూపించగలరు. ఎవరు సూర్య ఆయన? ఆయనే సామాన్య. 2 సార్లు మన ఇంటికొచ్చి జరగబోయేవి చెయ్యాల్సినవి చెప్పారే స్వామీజీ. హరహర మహాదేవ శంభో శంకర స్వామీజీ. ఆయన ఇంకొకసారి మన ఇంటికొస్తే మన సమస్యలన్నింటికి ఒకే ఒక్క పరిష్కారం ఇచ్చేస్తారు. ఇదేంటి డాడ్ రావాలంటున్నాడు? స్వామీజీగా వచ్చింది డాడీ అని తెలిసిపోయిందా? ఏమ్మా నువ్వేమంటావు? అవునరా, నువ్వు చెప్పేది నిజమే. నేను ఆయన విషయమే మర్చిపోయాను. నాకు ఇంతకు ముందే గుర్తొచ్చిందమ్మా. సమయానికి నీకు బాగానే గుర్తొచ్చింది సూర్య. కానీ ఆయన ఎలా పిలుస్తావు? ఆయన ఎక్కడుంటారో తెలియదు కదా. ఆ, ఆ, ఆయన ఫోన్ నెంబర్ సామాన్యకి ఇచ్చారంటలే అక్క. అవునా? ఆ, సామాన్యకిచ్చారా? అవునరా. ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేస్తే వస్తానన్నారట. సామాన్య నీకు ఈ విషయం చెప్పిందా? ఆ, సామాన్య చెప్పింది మరి. మరి ఇంకే ఇక ప్రాబ్లమే లేదు. సామాన్య, స్వామీజీ నెంబర్ నీ దగ్గర ఉందని చెప్పావంట కదా, చెయ్యి, ఫోన్ చేసి పిలు. సూర్య మాటలు తేడాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను డాడీని పిలిచానంటే నేను హరికృష్ణ గడ్డం లాగినట్టు సూర్య డాడ్ గడ్డం లాగేలా కనిపిస్తున్నాడు. నో, పిలవకూడదు. చెయ్యమ్మా, చేసి వెంటనే రమ్మని చెప్పు. ఆ జయంతి ఆంటీ, కానీ ఆయన మీద నాకు పెద్దగా నమ్మకం కలగలేదు. మీరు ఊహించుకుంటున్నంత గొప్పవారు కాదాయన. అంటే ఎందుకు ఆయన పిలవడం? వద్దులేండి. అదేంటి సామాన్య అలా అంటావు? ఆయన చెప్పినవి చెప్పినట్టు జరిగితేను. అవును కదా, మరి నువ్వేంటి అలా మాట్లాడతావు? శ్యామ్ గుమ్మం దాటితే నాకు అపనింద వస్తుందని చెప్పారు. శ్యామ్ గుమ్మం దాటింది, నేను స్టేషన్కి వెళ్ళాను. నాగుల చవితిలోపు శ్యామ్ మరణిస్తుందని చెప్పారు. అది జరిగింది. కాకపోతే పున్నాగ శక్తి వల్ల బతికింది. అవును బావా, ఆయన చెప్పిందైతే జరిగింది. మరే నీకు ఆయనంటే బాగా గురిగా సామాన్య. ఇప్పుడు నమ్మకం లేదంటావేంటి? అంటే ఇంకేం మాట్లాడుకో, నువ్వు ఫోన్ చెయ్యి. చెయ్యమ్మా. వీళ్ళు వదిలేలా లేరు. ఫోన్ చేయకుండా చేసినట్టు డ్రామా ఆడితే సరిపోతుంది. ఎస్, ఓకే, చేస్తాను. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. రింగ్ అవుతుందంట. హలో స్వామీజీ, నమస్కారం.
నేను సామాన్యని మాట్లాడుతున్నాను. అదే స్వామీజీ, విజయవాడ నుంచి వజ్రపాటి నిలయం. వజ్రపాటి నిలయం. గుర్తుకొచ్చిందా? స్వామీజీ నేనే. ఏం లేదు స్వామీజీ, మీతో అవసరం వచ్చింది. మా సమస్యలన్నీ తీర్చే మార్గాన్ని మీరైతేనే చెప్పగలరు అనుకుంటున్నాం. మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుంటుంది. ఏంటి స్వామీజీ, మీరిక్కడ లేరా? కాశీ ప్రయాగ వెళ్ళి అట్నుంచటే హిమాలయాలకు వెళ్ళిపోయారా? ఓ, అయితే మీరు ఇప్పట్లో రాలేరా స్వామీజీ? వచ్చే సంవత్సరం వస్తారా? సంవత్సరం అంటే ఈ లోపు కుదరదా స్వామీజీ? సరే స్వామీజీ, ఇంకేం చేస్తాం? నేను మాట్లాడతాను. హలో స్వామీజీ, నమస్కారం. అరే, నన్ను గుర్తుపట్టేశారా? అవునవును, సూర్యని. నేను అసలు ఫోనే చేయలేదే. ఎవరితో మాట్లాడుతున్నాడో? స్వామీజీ, మీరు మా ఇంటికి వచ్చి చెప్పినవన్నీ జరిగాయి. మీ మీద మాకు ఎక్కడ లేని నమ్మకం వచ్చేసింది స్వామీజీ. ఇక మా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించగలవారు మీరు ఒక్కరే అని మేమందరం నమ్ముతున్నాం స్వామీజీ. మరి మీరేమో హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు స్వామీజీ? మీలా భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన వారు మళ్ళీ మాకెక్కడ దొరుకుతారు? ఏంటి స్వామీజీ, మీ శిష్యుడున్నారా? ఏంటి స్వామీజీ, ఆయన మీ అంతా? ఏంటి స్వామీజీ, ఆయన మీకన్నా శక్తివంతుడా? అవునా స్వామీజీ, ఆయన రేపే మా ఇంటికి పంపుతారా? అలాగే స్వామీజీ, అలాగే. ఏంటి స్వామీజీ, హలో, అవునా? అలాగే స్వామీజీ, అర్థమైంది స్వామీజీ. ప్రణామాలు స్వామీజీ. మా కోసం మీరెంత చేస్తున్నారు. మా జీవితాంతో మీకు రుణపడి ఉంటాం స్వామీజీ. ఉంటాను స్వామీజీ. ఒక్క నిమిషం స్వామీజీ. సామాన్య, స్వామీజీతో నువ్వేమైనా మాట్లాడతావా? స్వామీజీ, సామాన్య మీతో. స్వామీజీ, అయ్యో సామాన్య, కాల్ కట్ అయిపోయింది. హిమాలయాలు కదా, సిగ్నల్ పోయి ఉంటుంది. తీసుకో. అమ్మా, సామాన్యకి స్వామీజీ నెంబర్ ఇవ్వటం మంచిదైంది. లేదంటే స్వామీజీతో మనం ఇక మాట్లాడలేకపోయేవాళ్ళం. అవును సూర్య, ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. స్వామీజీ గారు వారి శిష్యుడిని పంపిస్తున్నారు. ఆయన ఈ రోజే మన ఇంటికి వచ్చేస్తున్నారు. ఆయన స్వామీజీ కంటే శక్తిమంతుడంటమ్మా. గురువుని మించిన శిష్యుడు అనుకుంటా. అవునంటక్క. ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకోమన్నారు. ముఖ్యంగా ఆయనకి కోపం కలిగించకూడదంట. కోపం వచ్చిందంటే వరాలిచ్చే ఆ నోటితోనే శాపాలిచ్చేస్తారంట. అయినా మనం ఎందుకు ఆయన కోపం కలిగిస్తాం? శాంతంగా ఉండేలానే చూసుకుందాం. ఏమంటావు చెల్లి? అవును, అంతేగా. సరే అమ్మా, ఇప్పుడే మీరు ఇల్లంతా శుభ్రం చేసి నీట్ గా పెట్టేయండి. ఈ రోజే స్వామీజీ గారి శిష్యుడు వచ్చేస్తారంట. ఈ రోజా? అలాగేరా, ఇప్పుడే మొదలు పెట్టేస్తాం. రాక సామాన్య, నువ్వు కూడా రామా. అంటే సమంత వద్దా? అంటే మంచి పనులు మొదలు పెట్టేటప్పుడు అదెందుకు? నువ్వురా, రామ్మా, నువ్వురా, పద, నువ్వు పదమ్మా. ఏంటమ్మా, ఎవరో స్వామీజీ వస్తున్నారని సూర్య చెప్పాడు, ఇంకా రాలేదే? తలుచుకోగానే తలంబ్రాలు కావాలంటే ఎలాగే వస్తారు. కాస్త ఓపిగ్గా ఉండు. ఇంకెంతసేపు రాజీ ఆంటీ? ఆయన వచ్చే వరకమ్మా. అక్క,
వచ్చే స్వామీజీ ఇలాంటి స్వామీజీ కాదట. మన ఇంటికి అంతకు ముందు వచ్చిన స్వామీజీ కంటే శక్తివంతమైన స్వామీజీ అట. అవును చెల్లి, వచ్చేది ఆయన శిష్యుడే అయినా తన గురువు కంటే గొప్పవాడంట. ఆయన గొప్పతనంతో మన ఇంటికి పట్టిన పీడ వదిలించేస్తారక్క. అవును చెల్లి, ఆయనకు అద్భుత శక్తులున్నాయంట. ఎవరు చెప్పారు రాజీ ఆంటీ? మన సూర్య సామాన్య. ఈ సూర్య అసలేం చేయాలనుకుంటున్నాడు? నేను మాట్లాడిందే ఫేక్ కాల్ అయితే ఫోన్ లాక్కొని సూర్య ఎవరితో మాట్లాడినట్టు? నేనే అనుకుంటే నాకన్నా ముదుర్లా తయారయ్యాడు. నిజంగా ఎవరినైనా స్వామీజీని పిలుస్తున్నాడా, లేక వీళ్ళ గోళ్ల నుంచి తప్పించుకోవడం కోసం ఊరికే చెప్పాడా? సామాన్య, దేని గురించమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు జయంతి ఆంటీ, వచ్చిన స్వామీజీకి మర్యాదలు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఈయనకి మాత్రం మామూలుగా మర్యాదలు చేయకూడదమ్మా, కాస్త ఎక్కువే చేయాలి. అందుకే కదా పిన్ని హారతి పళ్ళాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఏంటి సాముదిన అలా ఉన్నావు? ఏం లేదు పద్మదున, కొంచెం హెడేక్గా ఉంది అంతే. అవునా, టాబ్లెట్స్ వేసుకోపోయావా? ఏమండి, మన రూమ్లో హెడేక్ టాబ్లెట్స్ ఉన్నాయి, మీ సిస్టర్కి ఒకటి తీసుకురండి. అలాగే పద్మ. అనే వద్దు. ఏంటి సాముదిన, ఎందుకు వద్దంటున్నావు? ఇది టాబ్లెట్స్ వేసుకుంటే పోయేది కాదు పద్మదున. ఏమైంది సాముదిన? అబ్బబ్బబ్బబ్బా, ఏంటి పద్మ మీ గోల? దాంతో మాటలేంటి? కాస్త కామ్గా ఉండండి. అబ్బా, ఏంటి నాకీ టార్చర్? చక్రధర్ దొంగ స్వామీజీ అని బావకి తెలిసినా వచ్చే స్వామీజీ జెన్యున్ అని ఎలా చెప్తాడు? వాడే దొంగంటే వాడికి శిష్యుడేంటి? అసలు బావ ప్లాన్ ఏంటి? ఏం చెప్పకుండా నన్ను టెన్షన్ పెడుతున్నాడు. ఏం జరిగిపోతుందో తెలియక తల పగిలిపోతుంది. చెల్లి, స్వామీజీ ఏంటి ఇంకా రాలేదు? వచ్చే వరకు ఎదురు చూడాలన్నారుగా, చూడండి. అంతేనమ్మా, ఎదురు చూడాల్సిందే. ఆయన దివ్యమంగళ రూపం ఎలా ఉంటుందో, ఆయన ఎలా వస్తారో. అక్క, ఆయన వచ్చినట్టున్నారు. అవును చెల్లి, పదండి పదండి వెళ్దాం, పదండి పదండి. వస్తుంటేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. అవును, కాకపోతే మిగతా స్వామీజీల కంటే చాలా వెరైటీగా కనిపిస్తున్నారు. స్వామీజీ వచ్చేసాడు. హౌ? ఇతను నిజం స్వామీజీనా? మా డాడ్లా డూప్లికేటా? అబ్బా, టోటల్ కన్ఫ్యూషన్.